హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ పువ్వు అయితే తీసుకున్నానండి. 2 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. దీన్ని పచ్చడి చేద్దామనేసి, పచ్చడి పెడదామని చెప్పేసి ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను. శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను, కడుగుతున్నాను. శుభ్రంగా కడిగేసి ఇలాగ వాడేసుకోవాలి. బుట్ట ఉంటుంది కదా, చిల్లుల బుట్ట, దాంట్లో ఇలా వాడేసుకుంటున్నాను. చూడండి, హోల్స్ ఉన్నాయి. చూడండి, 2 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఎంత వేస్ట్ అయితే వచ్చిందో చూడండి. చూడండి, వీటిని వాష్ చేసాక శుభ్రంగా ఇలా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. మీరు ఏ విధంగా పెడతారో కాలీఫ్లవర్ పచ్చడి మాకు కామెంట్లో తెలియచేయండి. చూడండి, ఇలా అయితే పల్చగా మొత్తం ఆరబెట్టేశాను. ఒక అరగంట సేపు అయితే ఇలా ఎండలో ఉంచితే శుభ్రంగా డ్రై అవుతాయి కదా, అప్పుడు పచ్చడి కలుపుకుందాం మనం. చూడండి, ఇవి అయితే ఎండలో ఎండబెట్టి తీసుకొచ్చాము. బాగా డ్రై అయినాయి, తడి ఎక్కడా లేకుండా వీటిని కొలుచుకుంటున్నాను. ఇదిగోండి, దీన్ని మేము తవ్వ అని పిలుస్తామండి. దీంతో అయితే 5 తవ్వలు అయితే అయింది. మీరు ఇలా యూస్ చేస్తారా? మేము డైలీ యూస్ చేయడానికి బియ్యం కూడా దీంతోటే కొలుచుకుంటాం. మీరు కూడా ఇలా యూస్ చేస్తూ ఉంటారా? కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి, కారం అయితే ఈ తవ్వతోటే కొలుస్తున్నాను అండి. ఆనంద కారం అయితే తీసుకున్నాను. ఈ ప్యాకెట్ 100 గ్రాముల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. 5 తవ్వలకి ఒక తవుడ వేసుకుంటే సరిపోదును. నాకైతే 3 అరసాళ్ళు అయితే వచ్చింది. అంటే 3 తవ్వకి 3 ఇంచులు వచ్చింది, 1 ఇంచు తక్కువ. నేనైతే వేసుకుంటున్నాను. ఉప్పు కూడా తీసుకుంటున్నానండి, సాల్ట్. తవలో సగం అయితే సాల్ట్ తీసుకున్నానండి. ఆవాలు, కొన్ని మెంతులు అయితే ఎండలో పెట్టి, మెంతులు ఒకటి కొంచెం ఫ్రై చేసి దాన్ని కూడా ఇందులో వేసి గ్రైండ్ చేశానండి. ఇదిగోండి, ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేశాను కదా, దీన్ని కూడా తవలో సగం తీసుకున్నాను. కొన్ని మెంతులు మళ్ళీ కొన్ని అయితే చల్లుతున్నాను. వెల్లుల్లి కూడా వేస్తున్నానండి. కొన్ని అయితే ఇలాగా పొట్టు తీసేసి వేస్తున్నాను, మిగిలిని ఇలా పొట్టుతోటే వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్నామండి. నిమ్మకాయ రసం కూడా తీసుకోవాలండి. ఇది కూడా తగినంత ఆయిల్ అయితే ముందు కొంచెం పోసుకుంటున్నాను. నేను తీసుకున్నది వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. మిల్లు దగ్గర అయితే తీసుకొచ్చారు ఒరిజినల్ వేరుశనగ నూనె. మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నానండి. ఆయిల్ పోసుకొని అయితే ముక్కలు బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ముక్కలు అయితే ఇలా డబ్బాలో కలుపుకుంటూ వేసుకుంటున్నాను. మంచి వాసన అయితే వస్తుందండి. ఆయిల్ కానుగ దగ్గర తీసుకొచ్చిన ఆయిలే కదా. నిమ్మరసం అండి కలుపుకుంటున్నాను. ఇది కూడా ముందు మీకు చెప్పకుండా కలిపేశాక మర్చిపోయానండి, అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి కలుపుతున్నాను. లాస్ట్లో అయితే నిమ్మరసం సరిపడగా తీసుకుని కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడిలాగానే మళ్ళీ 3వ రోజు తిరగ కలపాలండి. డబ్బాలోకి అయితే పెట్టేసుకుందాం పచ్చడి. స్మెల్ అయితే చాలా బాగుందండి. డబ్బాలు అయితే సర్దేసుకుందాం. సువాసన చాలా వచ్చేస్తుంది. పచ్చడి అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
తగినంత మళ్ళీ ఆయిల్ అయితే పైన పోసుకోవాలండి. ఇలా పైకి ఆయిల్ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా కలుపుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. డబ్బా అయితే ఇలా క్లోజ్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఇది 3వ రోజు కలుపుతున్నాం పచ్చడి అయితే. 3 రోజులైతే ఊరనిచ్చాను. తగినంత ఆయిల్ అయితే పోసి కలుపుతున్నాం. సువాసన అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్.